హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పూర్ణ కేశవి. ఈరోజు నేను హెల్తీ వేలోని బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంకా లేట్ ఎందుకు, పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 15 నుంచి 20 వరకు బాదం పప్పుల్ని వేసుకోవాలి. వేసుకొని ఈ పప్పులు ములిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మరగబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్కి బదులు మనం ముందు రాత్రే నానబెట్టుకున్న బాదం పప్పుల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు నానబెట్టుకోవడం మర్చిపోయినా లేకపోతే అప్పటికప్పుడుగా చేయాలనుకున్నా సరే నేను చూపిస్తున్న ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇప్పటికొచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కితే మీరే ఫస్ట్ నా వీడియోస్ని చూడొచ్చు. 5 మినిట్స్ తర్వాత బాదం పప్పులు ఇలా బాగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పప్పులు కొంచెం చల్లగా ఉండే వాటర్లో వేసుకొని చేత్తో ఇలా అనాలి. ఇలా అంటే తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తొక్క తీసుకున్న బాదం పప్పుల్ని ఇలాగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. పది నిమిషాల పాటు పాలు బాగా మరిగాక మనం ముందుగానే చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు బాదం పాలు మంచి కలర్ రావడానికి కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, అది లేకపోతే చిటికెడు పసుపు వేసుకోండి, మంచి కలర్ వస్తుంది. అండ్ పసుపు వేసుకోవడం కూడా చాలా మంచిదండి. మీరు పసుపు వేసుకున్న ఫ్లేవర్ కానీ తాగుతున్నప్పుడు ఆ టేస్ట్ కానీ ఏమీ అనిపించదు మీకు. ఇప్పుడు ఒక 2 యాలక్కులు చితక్కొట్టి లేకపోతే యాలక్కుల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అడుగు పట్టకుండా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత తీపి కావాలంటే అంత తీపి బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పంచదారని అస్సలు యూజ్ చేయట్లేదండి. బెల్లం వేసుకుంటే విరిగిపోతాయి కదా పాలు అని మీకు ఉంటుంది కదా ఒక డౌట్. పొయ్యి కట్టుకొని బెల్లాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఎప్పుడు పాలు అనేది విరగవండి. ఇలాగా వేడి మీద యాడ్ చేసుకోవడం వల్ల బెల్లం అనేది చాలా ఈజీగా కరిగిపోతుంది. ఇది అసలుకి చలికాలం, దాంతోపాటు కరోనా కాలం. సో ఇది వేడివేడిగా తీసుకోవడమే మంచిదండి. వేడిగా మనం గ్లాసుల్లోని సర్వ్ చేసుకొని బాదం పప్పు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవి ఏముంటే అవి తురుముకొని ఇలాగా పైన వేసుకొని మనం వేడివేడిగా ఈ బాదం పాలని ఎంజాయ్ చేయొచ్చు. పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది చాలా ఇష్టంగా తాగుతారండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.